పరిశ్రమల రసాయన వ్యర్థాలతో సముద్రం కాలుష్యానికి గురై తమకు ఉపాధి లేకుండా పోయిందని మహిళా మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రసాయన పరిశ్రమను మూసివేయాలని డిమాండ్ చేస్తూ పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడలో నిరసన వ్యక్తం చేశారు. పరిశ్రమలను మూసివేస్తామని ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని బాధిత మత్స్యకారులు స్పష్టం చేస్తున్నారు. మత్స్యకారుల ఆందోళనలపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాజు ఉప్పాడ నుంచి అందిస్తారు. సాగర తీరాన్ని కాలుష్యం బారి నుంచి రక్షించాలని కోరుతూ పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడలో గంగపుత్రులు రెండో రోజు కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి అవుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎవరైతే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం చేస్తున్నారో పవన్ కళ్యాణ్ వచ్చి మాకు హామీ ఇచ్చి సముద్ర జలాలు కలుషితం కాకుండా ఏదైతే దానికి కారణమవుతున్నటువంటి పరిశ్రమలు మూసివేస్తారని హామీ ఇస్తారో అప్పుడే మేము ఆ ధర్నాన్ని విరమించుకుంటామని చెప్పి గంగపుత్రులు స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేను ఉప్పాడ సెంటర్లో ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే మత్స్యకారులు రెండో రోజు కూడా ధర్నా చేస్తున్నారు. ఒకవైపు ఉప్పాడతో పాటుగా ఇదే మండలంలోని మూలపేటలో కూడా మత్స్యకారులు మరో చోట కూడా ధర్నాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఇక ఈ ధర్నాకు సంబంధించి మత్స్యకారి మహిళలంతా కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు. నిన్న ఏకబిగున దాదాపు 12 గంటల పాటు ధర్నా చేసి ప్రభుత్వానికి నిరసన తెలిసిన పరిస్థితి ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చి ఆ పరిశ్రమలు మూసివేస్తానని హామీ ఇస్తే కానీ తమ ధర్నాన్ని విరమించబోమని చెప్పి వీరంతా కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో కొంతమంది మత్స్యకారి మహిళలు ఉన్నారు. వార్త మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఈ రోజు ప్రధానంగా మీరు రోడ్డు మీద రావడానికి కారణం ఏంటి? ఎందుకు ఇక్కడ బైఠాయించారు? మా నాన్నగారు ఏటకి వెళ్తారండి. మేము ఏట గతంలో ఈ ఆటలు చాలా బాగా జరిగినాయి. కానీ కంపెనీ ఎట్టిన తర్వాత చాలా ఈ ఆటలు జరగట్లేదు. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి ఆటల్లో మా వాళ్ళు అంటే ఇప్పుడు కష్టపడడానికి ఆడవాళ్ళు కష్టపడి తినాలంటే తినలేరు. పిల్లలు చదివించుకోవాలా, భవిష్యత్తు పాడాలా. అందుకని మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం. ఎందుకంటే మా ఆటగాళ్ళకి ఏ న్యాయం చేస్తారన్నది చెయ్యాలి. ఎందుకంటే ఈ ఆటగాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఆడవాళ్ళు తెచ్చి తినాలంటే తెలియరు. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి చాలా ఏట లేక ఇబ్బందులు లేక ఇరుకులతో బాధపడుతున్నారు. కాబట్టి ఈ కంపెనీని మాకు చేసేయాలని సముద్రంలో కలుషితం జరుగుతుంది. దాన్ని బట్టి మాకు చేపలు దొరకట్లేదు. మా ఊళ్ళో కూడా ఏటకెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అసలు 2 సంవత్సరాల నుంచి ₹1 కూడా రావట్లేదు. మేము ఏటకెళ్తే తినాలా, లేకపోతే పస్తులు ఉండాలి. ఈ రోజు ఎండలో ఇలా కూర్చోవాలని మాకు పని కదా లేకుండా కాదు. 2 రోజుల నుంచి ఇలా కూర్చున్నాం. నిన్న మార్నింగ్ నుంచి ఇప్పుడు నైట్ వరకు కూడా కూర్చున్నాం. మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ నుంచి కూర్చున్నాం. మాట్లాడినా ఇలా అలా అంటున్నారు కానీ ఇంకేంటని ముందుకు రావట్లేదు. మా డిమాండ్ ఏంటి? మా కోసం మాకు న్యాయం చేయాలి. కంపెనీ మూసివేయాలి. ఆ కంపెనీ మూసివేసి మాకు న్యాయం చేసే వరకు మేము ఎన్ని రోజులని ఇలా కూర్చుంటాం. ఒక విషయం నేను చెప్తున్నాను. ఇప్పుడు ఏదైతే మీ సముద్రం కలుషితం అవుతున్నారో దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మీ ఎమ్మెల్యే గారి మీద ఉంది. ఎందుకంటే ఆయన పర్యావరణ శాఖ మంత్రి అయినా మరి ఆయన దృష్టికి మీరు తీసుకెళ్లారండి. ఒకప్పుడు ముందు చెప్పారు, అయినా ఎవరు ముందుకు రాలేదు. ఇప్పుడు మా వాళ్ళకి బాగా ఇబ్బంది అయిపోతుందండి. ఒక పూట తింటే ఒక పూట తినట్లేదు. ఈ ప్రతిరోజు ఇలా ఉంటుందనేసి మా వాళ్ళందరూ మేము మాట్లాడుకొని ఈ రోజు ఇలా ఉన్నాయి. ఈ ఎండలో ఇలా ఉండవలసిన పని లేదు కదండి. మాకు తినడానికి తిండి కూడా దొరకట్లేదు. మత్స్యకారుల ధర్నా రెండో రోజు కొనసాగుతుంది. అయితే నిన్న ఏదైతే జాయింట్ కలెక్టర్తో పాటుగా పెద్దాపురం కాకినాడ అడిషనల్ ఎస్పీ వచ్చినప్పటికీ కూడా చర్చలు విఫలం కావడంతో రెండో రోజు దీక్షలు కొనసాగుతున్నాయి. ఈవేళ మత్స్యకారులతో ఈ ధర్నాను విరమించేందుకు కలెక్టర్ షాన్ మోహన్ రావడం జరిగింది. నేరుగా పవన్ కళ్యాణ్తో నేను కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడిస్తానని చెప్పి ఒక హామీ కూడా ఇస్తున్నారు. ఒక ప్రెస్ నోట్ కూడా తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం అయితే కలెక్టర్ షాన్ మోహన్ ఈ ధర్నా జరుగుతున్న ప్రాంతానికి రావడం జరిగింది. మత్స్యకారులతోటి చర్చలు జరిపే ప్రయత్నం చేస్తున్నారు. మరి మత్స్యకారుల నుంచి ఏ విధమైన స్పందన వస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. వీళ్ళు శ్రీనివాస్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, ఉప్పాడ తీరం నుండి. ఉప్పాడలో ఆందోళన చేస్తున్న మత్స్యకారులతో కలెక్టర్ షాన్ మోహన్ చర్చలు విఫలమయ్యాయి. ఆందోళన విరమించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంపిన సందేశాన్ని కలెక్టర్ మత్స్యకారులకు చదివి వినిపించారు. అయితే పవన్ కళ్యాణ్ సందేశంపై సంతృప్తి చెందని మత్స్యకారులు వారి ధర్నాను కొనసాగించారు. పవన్ కళ్యాణ్ నేరుగా వచ్చి కాలుష్య కారక పరిశ్రమలను మూసివేస్తామని హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని మత్స్యకారులు స్పష్టం చేశారు. మత్స్యకారులంటే ఒక ఐక్యత సమస్య ఒక్కరిది కాదు. ఈ
పవన్ కళ్యాణ్కి జ్వరం వచ్చింది రాలేకపోతున్నాడు అనేసి మాట్లాడడం అనేది వాస్తవం వచ్చండి. కానీ అసెంబ్లీకి వెళ్తాడు కదా సార్, అసెంబ్లీకి వెళ్ళే టైంలోనే అక్కడ ఒక రోజు నేను ఆగాలి, అక్కడ మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ కష్టాలు నేను చూడాలి, వాళ్ళు రోడ్డు మీద పడి ఉన్నారు, వాళ్ళు ఆకులతో ఉన్నారు అనేసి మా ఎమ్మెల్యే గారు మాకు రావాలి కదా సార్. మరి ఆ ఎమ్మెల్యే గారు ఎందుకు రాడు? ఇప్పుడు సినిమా షూటింగ్ చేస్తున్నాడు, థియేటర్ రిలీజ్ చేస్తున్నాడు, అసెంబ్లీకి వెళ్తున్నాడు, మా ప్రజలు కొడుకులు చూడడానికి ఆయన రాడా? ఆయన రావాలి సార్, రాకపోతే మేము ఎక్కడికి కదలం సార్. మేము వచ్చే వరకు ఇక్కడే ఉంటాం, ఆకులతో చర్చలు చచ్చిపోతాం తప్ప మేము ఇంటికి వెళ్ళం సార్.